పాకిస్తాన్, ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం అనివార్యమైతే దేశ పౌరులు కూడా త్యాగాలకు సిద్ధం కావాలని భారతీయ వాయుసేన విశ్రాంతి ఉద్యోగి ఎస్. శ్రీ నగేష్ పేర్కొన్నారు. రమణపేటలో అడవాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్ధం పౌరుల బాధ్యతపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఇప్పటికే మన సైనికులు ధ్వంసం చేయడం జరిగిందని, ఈ ఆపరేషన్కు సింధూరా అనే నామకరణం చేస్తారని అన్నారు. యుద్ధం వస్తే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో యుద్ధ పరిణామాలుండే అవకాశం ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు ఆ ఇబ్బంది ఇది ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, పెండెం శ్రీదేవి, రవిశంకర్ పట్నాయక్, దొంగ రామ సత్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ, ఓం నమ శివాయ, శ్రీష తదితరులు పాల్గొన్నారు. అందుకు పెళ్ళి అయిన జంటనగూడలో కూడా ఒక భర్తను కాల్చడం కూడా జరిగింది. అలాగా 20 మందిని వాళ్ళు ఉగ్రవాదులు పొట్టం పెట్టుకోవడం జరిగింది. దాని మీద ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్ కూడా యుద్ధం వచ్చే పరిస్థితులు రోజు రోజుకి బలపడుతున్నాయి. అందులో భాగంగా మనం యుద్ధం వస్తే ఏ జాతి తీసుకోవాలన్నది మాక్ డ్రిల్ నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం చేసింది. మనం కోస్తా ప్రాంతంలో ఉన్నాం, అంటే సముద్రం వల్ల ఉన్నాం కదా, అంటే మనకు కూడా ఇప్పుడు వైజాగ్, బాంబే, ఇలా మన కాకినాడ, బాపట్ల, ఇటువంటి మద్రాసు, ఇటువంటి సెంటర్లు కొద్దిగా తీవ్రవాద ప్రమాదం ఉంది కాబట్టి మాక్ డ్రిల్ నిర్వహించమని చెప్పడం జరిగింది. వీరు నగేష్ గారు, వీరు ఎక్స్ మాజీ సైనిక ఉద్యోగం. మీరు మన యుద్ధం వస్తే ఏం జాతి తీసుకున్నది చెప్తారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఓన్లీ విశాఖపట్నం, ఎందుకంటే మన నేవీ ఉంది. నేవీ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్ ఉంది అక్కడ, నేవల్ది పెద్ద కమాండ్ అనమాట. తర్వాత బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సూర్యలంక అంటారు దాన్ని, పెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. మరి ఈ రెండింటికి మాత్రం సెన్సిటివ్ ఏరియాస్ అని పెట్టాడు అనమాట. ఈ 2 ఏరియాల్లోనూ జరుగుతుంది. ఒకవేళ అంటే లోపలికి రాకూడదని ఏమీ లేదు. ఇవాళ రేపు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యుద్ధం అవుతుంది. అంటే మనుషులు కవాత్ చేసుకుని లోపలికి వచ్చి కొట్టే పరిస్థితి లేదు. మిజైల్స్ వేయడం, బాంబులు వేయడం విమానాల ద్వారా, ఇటువంటివన్నీ చేస్తుంటారు. అయితే బార్డర్లో ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ ఇది ఉంటుంది, ఒక డీలాగా ఉంటుంది అనమాట. దాని ఎదురుగుండా ఇక్కడ కొడితే ముల్తాను, ఇక్కడ రాహోరు, ఇక్కడ రావలపిండి అని పేర్లు ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మా వాళ్ళు కొట్టారంటే వెళ్ళి ఆ బాంబు అక్కడ పడుతుంది, మిజైల్ అక్కడ వెళ్ళి పడుతుంది. ఏం ప్రాబ్లం లేదు, మనిషి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ని కొట్టాలి అంటే మా ఎయిర్ ఫోర్స్ ఉపయోగపడాలి. ఎయిర్ ఫోర్స్ ఏంటంటే ఎయిర్ ఫీల్డ్ రన్వే కొట్టేస్తారనమాట. రన్వే కొట్టేస్తే విమానాలు ఎగరలేవు, ఎందుకు పనికిరావు. అది F-16 అవ్వచ్చు, F-35 అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఎటువంటి విమానం కూడా పనిచేయదు. అంటే రన్వే మీద బాంబులు వేస్తారనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే మనకి ఇప్పుడు బార్డర్లో సైనికులందరూ కాపలా కాస్తారు, మీకు అర్థమైందా? మరి వాళ్ళు విలేజెస్ అంటే పల్లె ప్రదేశాలు, పట్టణాలు, నగరాల్లోకి వస్తే ఏం చేస్తారు మీరు?